గోవింద 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 గోవింద. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. తిరుమల తిరుపతి దేవస్థానములు జ్ఞాన వికాసం, విలువల వికాసం, భారతీయ సాంస్కృతిక వైభవంతో కూడిన మానవీయ దృక్పథం, దివ్య దర్శనం, విద్యా దార్శనికత. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో పుణ్యక్షేత్రమైన తిరుపతి కేవలం ఆధ్యాత్మికతకు నిలయమే కాదు, ఆధునిక విద్యా వికాసానికి కూడా ఒక మహోన్నత కేంద్రంగా వెలుగొందుతోంది. వేద విద్య 1884 నుండి, సాధారణ విద్య 1886 నుండి, సమాజంలో విద్యా వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ సేవా ప్రయాణం 1884లో తొలి వేద సంస్థతో ప్రారంభమైంది. అనంతరం 1886లో తొలి సాధారణ విద్యా సంస్థ స్థాపించబడింది. నేడు ఈ మహోన్నత సంకల్పం విస్తరించి 33 విద్యా సంస్థల రూపంలో వికసిస్తూ 19,300 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తోంది. టీటీడీ చట్టంలోని సెక్షన్ 111 స్ఫూర్తితో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక నిధులను వినియోగిస్తోంది. ఇక్కడ విద్య అనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదు. ఆధ్యాత్మికత, నైతికత, భారతీయ సంస్కృతి సమన్వయంతో ప్రతి విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని సాధించే అవకాశాన్ని పొందుతున్నాడు. విద్యా సంస్థల వైభవం, విద్యా ప్రతిభ. ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల, ఎస్వి ఆర్ట్స్ కళాశాల, ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల, సంగీత నృత్య కళాశాల, సంప్రదాయ శిల్ప కళాశాల, వివిధ విద్యారంగాలలో టీటీడీ విశిష్టమైన అవకాశాలను అందిస్తోంది. 3 ప్రముఖ డిగ్రీ కళాశాలలు, 2 జూనియర్ కళాశాలలు, 8 సాధారణ పాఠశాలలతో పాటు సంగీత నృత్య కళాశాల భారతీయ కళలను పరిరక్షిస్తుండగా, సంప్రదాయ శిల్ప కళాశాల మన ప్రాచీన వారసత్వాన్ని సజీవంగా నిలుపుతోంది. విద్యా నాణ్యతే మా ప్రమాణం. టీటీడీ పరిధిలోని 3 డిగ్రీ కళాశాలలు ప్రతిష్టాత్మక నాక్ ఏ+ గుర్తింపును పొందడమే కాకుండా యూజీసీ నుండి 10 ఏళ్ల స్వయం ప్రతిపత్తి హోదాను కూడా పొందాయి. అలాగే ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల ఎన్బీఏ గుర్తింపుతో అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తోంది. సమానత్వం, సేవ, మానవత్వం. చెవిటి మూగా విద్యార్థుల తరగతి, శ్రవణం ప్రాజెక్ట్, ప్రత్యేక అవసరాలు కలిగిన మరియు నిరుపేద పిల్లల సాధికారత, సామాజిక సేవ టీటీడీ విద్యా కార్యక్రమాల హృదయం. వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు, జూనియర్ కళాశాల, శ్రవణం ప్రాజెక్టు ద్వారా ప్రారంభ దశలోనే జోక్యం. శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ద్వారా అనాథ పిల్లలకు సంరక్షణ, ప్రతి చిన్నారికి స్వయం సమృద్ధి, ఆత్మగౌరవంతో కూడిన జీవితానికి టీటీడీ మార్గం చూపుతోంది.
ఆధునిక మౌలిక వసతులు, భవిష్యత్తు వైపు అడుగులు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా టీటీడీ విద్యాసంస్థలు వేగంగా ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆధునిక విజ్ఞానశాలలు, ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డులు, జియో స్టూడెంట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ వంటి డిజిటల్ సాంకేతికతలు విద్యా వ్యవస్థలో భాగమవుతున్నాయి. పెరుగుతున్న విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక అదనపు వసతి గృహాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదించింది. మధ్యాహ్న భోజనం, క్రీడలు, ఎన్సీసీ, బహుమతులు, శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం రెండిటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ పాఠశాలల్లో ఉచిత పోషకాహార మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ప్రతి సంవత్సరం నిర్వహించే స్టూడెంట్ సక్సెస్ మీట్లు విద్య, క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక రంగాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరిస్తూ సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. ఆర్థిక పారదర్శకత, భవిష్యత్తుకు బాటలు. 2025-26 వ్యయ బడ్జెట్ 149.99 కోట్లు. ఎస్వి విద్యాదాన్ ట్రస్ట్ సహకారం. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, బ్యాగులు, షూస్ పంపిణీ. ఈ మహత్తర విద్యా సేవా కార్యక్రమానికి బలమైన ఆర్థిక పారదర్శకత అండగా నిలుస్తోంది. 2025-26 సంవత్సరానికి 149.99 కోట్ల రూపాయల వ్యయ బడ్జెట్తో పాటు శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ అందిస్తున్న సహకారంతో ప్రతి రూపాయి విద్యార్థుల సంక్షేమానికి వినియోగించబడుతోంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ వృత్తి జీవితానికి బలమైన పునాది వేస్తూ భారతీయ విలువలను తరతరాలకు అందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానముల విద్యాశాఖ జ్ఞానజ్యోతిని నిరంతరం వెలిగిస్తోంది. టీటీడీ విద్యా సంస్థలు జ్ఞానానికి జ్యోతి, భవిష్యత్తుకు బలమైన పునాది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో సంస్థానంలో నడుస్తున్నటువంటి ఈ 33 విద్యా సంస్థలకు చెందినటువంటి చిన్నారులకు, ఇక్కడ చదువు నేర్పించేయడానికి ఎంకరేజ్ చేసినటువంటి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతూ నేటి ప్రతిభా పురస్కారాలకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన పాలక మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ బిఆర్ నాయుడు గారికి, అదేవిధంగా ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారికి, ఇతర బోర్డు సభ్యులకి, మన తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డాక్టర్ శరత్ గారికి, ప్రతిభావంతులు, అతిరథ మహారథులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు వేదిక మీదకి సాదరంగా తీసుకురావాల్సిందిగా దేవస్థానముల విద్యాశాఖాధికారి శ్రీ ఫణికుమార్ నాయుడు గారిని కోరుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశాన్ని మనకు తెలియజెప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డాక్టర్ శరత్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని గురించి ఒక 2 విషయాలు చెప్పవలసిందిగా జేవ గారిని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రతిభా పురస్కారాల అవార్డు అనేది మొదటి టైం 150 సంవత్సరాల చరిత్రలో, టీటీడీ చరిత్రలో మొదటి టైం ఇంత ఇంటిగ్రేటెడ్గా చేయటం నిజంగా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కరతాళ ధ్వనులతో స్వాగతం తెలపవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈఓ గారు, పెద్దలు ముద్దాడ రవిచంద్ర గారు దీనికి నిజంగా సార్ చెప్పక తప్పదు, మీరు చెప్పొద్దంటారు కానీ చెప్పక తప్పదు సార్. ఈ కార్యక్రమానికి చాలా జిల్లాల్లో మనం చేస్తూ ఉంటాం. రిజల్ట్స్ రాగానే మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి మనం పురస్కారాలు అందజేస్తూనే భవిష్యత్తులో ఉన్న పిల్లలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదు అన్నారు. అప్పుడు సార్ ఇక్కడ అలాంటిది చేయలేదు అంటే వెంటనే చేయండి అని ఆ రోజు
మీ రిజల్ట్స్ రాగానే ఆ రోజు చెప్పటం, ఆ రోజు నుంచి మరి ఈరోజు కార్యక్రమం ఎందుకు డిలే అయింది కూడా చెప్పారు. అంటే సార్ యొక్క ఆలోచన ప్రతిభకు గుర్తింపు కాదు, ఆ గుర్తింపు రాబో తరాలకి ఆదర్శం కావాలి, ఇన్స్పిరేషన్ కావాలనే ఆలోచన తట్టించిన ఈఓ గారికి మనసారా టీటీడీ విద్యాశాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న గౌరవ బోర్డు సభ్యులు ఎప్పుడూ నిరంతరంగా విద్యపైనే శ్రద్ధ, విద్యపైనే ఆలోచనలు చేస్తూ మాకు సూచనలు చేస్తున్న పెద్దలు గౌరవులు బోర్డు సభ్యులు మేడం శ్రీమతి పణబాక లక్ష్మీ మేడం గారు, అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మేడం జానకి గారు, అదేవిధంగా సదాశివరావు గారు, అదేవిధంగా పెద్దలు సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసిన అధ్యాపక బృందం, విద్యార్థులు, అవార్డీస్, ప్రెస్ అందరికీ ఓం నమో వెంకటేశాయ నమస్కారం. మనం మొదటి స్కూల్ వెల్లూరులో 150 సంవత్సరాల క్రితం ఒక స్కూల్ ప్రారంభమైంది తమిళనాడు వెల్లూరులో. అక్కడి నుంచి ప్రారంభమైన విద్యా టీటీడీలో 33 విద్యాలయాలకి పునాది వేసింది. ఇంకా అవి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంకా ఆదర్శం నిలవటానికి ఘనంగా చెప్పగల తప్పదు. ఎప్పుడూ లేని విధంగా గౌరవ సీఎం గారు ఒక సూచన చేశారు, విద్య మీద సమీక్ష సపరేట్గా చేద్దాం అని లాస్ట్ నవంబర్లో. దీని మీద మౌలిక వసతులు కానీ మన విద్యార్థులకి వసతుల కల్పన కానీ చెప్పటం ఆధారంగా మన గౌరవ బోర్డు చైర్మన్ వారు బిఆర్ నాయుడు గారు మరి ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ కమిటీ అని ఫామ్ చేసి ప్రతి కాలేజీకి స్కూల్కి పంపించి మరి ఏమేమి మౌలిక వసతులు కావాలి, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, మన పిల్లలు దేంతో తక్కువ ఉండకూడదని చెప్పి 162 కోట్ల రూపాయలు గౌరవ ఈఓ గారి సహకారంతో బోర్డు సభ్యులు మంజూరు చేయటం నిజంగా చరిత్రలో ప్రథమం. ఇది సార్ వీటిని కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఈఓ గారు మాకు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వాటిని వెంటనే చేయటానికి సంవత్సరం లోపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి విద్యాశాఖ తరఫున మరి చాలా ఘనంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, దీంట్లో సార్ ముఖ్యంగా న్యూ హాస్టల్ బ్లాక్స్ వస్తున్నాయి, న్యూ క్లాస్ రూమ్స్ వస్తున్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్ 277 క్లాస్ రూమ్స్కి అత్యుత్తమంగా ఇంటరాక్టివ్ మోడ్లో ఆడియో వీడియో విజువల్ ద్వారా మరి క్లాసెస్ అందించడానికి కూడా దీంట్లో ప్రతిపాదనలు పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా 38 స్మార్ట్ టీవీ క్లాస్ రూమ్స్ కూడా 532 కంప్యూటర్ సిస్టమ్స్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ కంప్యూటర్ విద్యను కూడా పెంపొందించడానికి దీంట్లో ప్రపోజల్లో ఉన్నాయి సార్. అదేవిధంగా మన పిల్లలు బాగా సెక్యూరిటీతో ఉండాలని చెప్పి సిబిఎస్ గారి సూచన ప్రకారం మరి సీసీటీవీ వ్యవస్థ కూడా ఈ ప్రపోజల్లో ఉన్నాయి. సో ఇవి ఈ రాబో 1 ఇయర్లో వీటినన్నింటినీ మనం పూర్తి చేసుకున్న తర్వాత నిజమైన ఫలం, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూసినప్పుడే అనిపిస్తుంది, చూసినప్పుడే మనం దాన్ని కరెక్ట్గా అనిపిస్తుంది. కాబట్టి వితిన్ 1 ఇయర్ మ్యాక్సిమంలో ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ అందించాలో అవి అందించే ప్రయత్నం, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటిని వితిన్ 1 ఇయర్లో చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. అదే కాకుండా మన విద్యార్థులు ఒక ఆదర్శంగా ఉండాలి. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, సంస్కారవంతంగా ఉండాలి. వెంకటేశ్వరి సన్నిధిలో వెంకటేశ్వరి కృపతో ఏదైతే విద్యాలయాల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారో వారు ఎక్కడికి బయటికి వెళ్ళినా ఒక గుర్తింపుగా ఆదర్శంగా ఉండాలని చెప్పి మరి ఈ మధ్యనే మనం యోగా క్లాసెస్ కూడా మనం మరి ప్రతి స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాం. దానితో పాటు ఇప్పుడే చూశారు మ్యూజిక్ ఏ విధంగా ఎంత అద్భుతంగా, ఏ గ్రేడ్కి కాదు ఏ గ్రేడ్కి ఇంకా ఎక్కువగా చాలా ప్రదర్శన చేశారు మన ఎస్పీ మ్యూజిక్ కాలేజ్ అండ్ డ్యాన్స్ వాళ్ళు. అలాంటి మ్యూజిక్ డ్యాన్స్ కూడా ఒక ఆర్టిస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో దాన్ని కూడా మనం పెంపొందించాలి. అదేవిధంగా నైతిక విలువలు కూడా, మొరాలిటీ కూడా మన దాంట్లో రావాలని చెప్పి ఆర్టిస్టులని బుక్స్ని కూడా సపరేట్గా పబ్లిష్ చేసి ఈ 3 భాగాలు అకాడమిక్లో ఇంటిగ్రిటీ కావాలి, ఇంటిగ్రల్గా ఉండాలని మరి ఈఓ గారి సూచన మేరకు దాని ప్రకారం ఈ త్వరలో వితిన్ 1 మంత్లో వాటిని కూడా టైఅప్ చేస్తాం. సో నిజంగా ఇది 3 భాగాలు, ఒకటి మ్యూజిక్,
రెండవది మోరల్ ఎడ్యుకేషన్, మూడవది యోగా. ఈ మూడు మీకు కూడా త్వరలో మీ స్కూల్లో మీ కాలేజీలో అందించబోతున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మాకు సూచనలు చేస్తున్న సలహా చేస్తున్న బోర్డు సభ్యులకి అదేవిధంగా ఈఓ గారికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ మధ్యనే సార్ తమరు ఎస్వి విద్యాదాన ట్రస్ట్ మీటింగ్ జరిగేటప్పుడు దెర్ ఈజ్ ఎ ఫస్ట్ క్లాస్ ఏముందంటే యూ హ్యావ్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్ విత్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వారితో మీరు కొలాబరేషన్ చేసుకోవాలి, ఒప్పందం చేసుకోవాలి, ఇంకా నాలెడ్జ్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకొని చెప్పారు. దాని ప్రకారం కూడా వీఆర్ వర్కింగ్ అవుట్ సార్. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ we'll have collaboration with reputed institutions in respect of certain colleges and schools where really it is needed. అది కూడా అడుగులు వేస్తున్నాం సార్. అదేవిధంగా తమరు ఈ మధ్యనే బోర్డ్ చైర్మన్ గారు అండ్ బోర్డ్ టిటిడి ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులందరూ చెప్పారు మన ఎస్వి బాలమందిర్ ఏదైతే అనాథ పిల్లలు ఉన్నారో వాటిని కూడా ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలంటే ఒకటే చెప్పారు, 500 సీట్స్ని అది ఫుల్ ఫెజ్డ్గా ఏర్పాటు చేయాలని చెప్పారు. 500 స్కూల్స్ 247 అప్లికేషన్స్ ఈసారి వస్తే అన్నిటికీ కన్సిడర్ చేసే మహాభాగ్యం అవకాశం ఈఓ గారు అదే బోర్డు సభ్యులు మాకు కల్పించారు. అందరికీ ఈసారి అడ్మిషన్స్ కల్పించడం కూడా జరిగింది. అదే ఆర్ఫనేజ్ ఎస్వి బాలమందిని కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఈ మధ్యనే ఆర్ఫనేజ్ స్కూల్స్ బెస్ట్ ఆఫ్ ది ఆర్ఫనేజ్ స్కూల్స్ సార్ చెన్నైకి పంపించారు. చెన్నైకి పోయి చూసి వచ్చినాం. దాని ప్రకారం కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఆ ఎస్వి ఆర్ఫనేజ్ స్కూల్ ఏదో బాలమందిర్ ఉందో వాటిని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రవణం వినికిడి లోపం ఉన్న పిల్లలు కూడా మరి ఆ శ్రవణం స్కూల్ని కూడా ఒక అత్యుత్తమంగా రూపొందించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా సార్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా 1-2 విధాల మన దగ్గర స్కూల్ గ్రౌండ్స్ ఉన్నాయి, కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక క్రికెట్ గ్రౌండ్ వచ్చింది. ఇంకా ఈ గ్రౌండ్స్ని మనం కాపాడుకుంటే ఎలా కాపాడుకోవాలంటే ప్రతి కాలేజ్ గ్రౌండ్ ఒక స్పోర్ట్ ఈవెంట్కి స్టేడియం ఉండాలి. ఒక దగ్గర బాస్కెట్బాల్, ఒక దగ్గర క్రికెట్, ఒక దగ్గర హాకీ, ఒక దగ్గర ఇంకొక ఈవెంట్ లాగా ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఈఓ గారు చెప్పడం జరిగింది. దాని మీద కూడా త్వరలో ప్రతిపాదనలు చేసి మనం ఏదైతే మనకు అవసరాలు ఉన్నాయో దాని ప్రకారం ఒక స్పోర్ట్స్ సెంటర్ లాగా అన్ని విద్యాలయాల్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా ఈరోజు మరి 147 మంది పిల్లలు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే 550 మార్కులు పైబడి ఎస్ఎస్సిలో సాధించారు సార్. నిజంగా వారందరికీ మన టీటీఈ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 147లో మనం గతంలో తమరు చెప్పారు సార్ బాగా మంచి క్వాలిటీ పారామీటర్స్ పెట్టాలని చెప్పి క్వాలిటీ పారామీటర్స్ పైన కూడా చేశాం. కానీ ఒక అంశం ఏంటంటే డెఫ్ స్కూల్స్ 3 ఉన్నాయి, తిరుపతి, భీమవరం, వరంగల్. ఈ 3 స్కూల్స్ కూడా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్స్ సాధించినాయి సార్. 100%. మిగతా జనరల్ స్కూల్ కూడా ఒక్క స్కూల్ తప్ప మిగతా 100% రాలేదు. దో మనం 84.55% యావరేజ్తో ఎస్ఎస్సి రిజల్ట్స్ పాస్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్ మన టీచర్స్ అందరూ ఈసారి 100% వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని అండర్టేకింగ్ కూడా ఇచ్చారు సార్, కమిట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగానే మొదటి నుంచే కష్టపడతాం కూడా చెప్పడం జరిగింది సార్. బట్ బ్యూటీ ఈజ్ దాట్ డెఫ్ స్కూల్స్ 3కు 3 100% రిజల్ట్స్ వచ్చినాయి. మిగతా 9 హై స్కూల్స్లో ఒక్క స్కూల్ మాత్రమే మన 100% రిజల్ట్స్ వచ్చినాయి. వారికి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఏదైతే స్కూల్ 100% రిజల్ట్స్ వస్తాయో ఆ హెడ్ మాస్టర్ అండ్ ఆ టీచర్స్ని ఫెసిలిటేషన్ జరుగుతుంది, మూమెంటో ఇవ్వటం జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఈవెన్ 0.5% తగ్గినా ఫెసిలిటేషన్ ఉండదని చెప్పాం. ఆ విధంగానే 4 స్కూల్స్ కూడా ఈరోజు ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటేషన్ ఉంటుంది సార్. ఇదే కాకుండా ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్లో చాలా మంచి ప్రతిభ ఏర్పాటు చేశారు సార్. 76 మంది టాపర్స్, ఆల్మోస్ట్ 95% వాళ్ళు మార్క్స్ సాధించారు. దాంట్లోనే 2 పిల్లలైతే స్టేట్ టాపర్స్ సార్. స్టేట్ టాపర్స్ ఉత్పల అండ్ ప్రణవి, దే ఆర్ స్టేట్ టాపర్స్ 2nd and 4th ర్యాంక్. అండ్ నేహశ్రీ అనదర్ డిస్ట్రిక్ట్ టాపర్ నేహశ్రీ. ఈ ముగ్గురు కూడా మన ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ నుంచి రావటం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళని కూడా ఈరోజు మరి ఘనంగా సత్కారం జరుగుతుంది సార్.
అదే ఈ విధంగా ఈ కార్యక్రమాల్ని మీరు సూచన అనుసరించి ఇది పరంపర వచ్చే సంవత్సరం కూడా బాగా చేస్తూ అండ్ ప్రతి జనవరి 26, 15 ఆగస్టు కూడా మరి మీకు ప్రతిభా పురస్కారాలు వేరే వేరే పోటీలు పెట్టుకుంటూ కూడా ఇవ్వమని చెప్పడం ఈఓ గారు సూచన చేశారు. ఆ విధంగానే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ డెఫినెట్గా చదువుకుంటూనే మీకు వెలుగుంటుంది, ప్రకాశం ఉంటుంది. విద్య అనేది వెలుగుకు ప్రసాదం. సో ఆ విద్య మీరు ఎక్కడ తీసుకుంటారంటే వెంకటేశ్వర స్వామి కృపతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్న స్కూల్స్లో మరి మీరు విద్య అభ్యసిస్తున్నారంటే మరి మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి కృప ఉంది కాబట్టే ఈ స్కూల్లో మీరు కాలేజీలో చదువుతూ ఉన్నారు. ఇంకా మీరు మిగతా ఫ్యూచర్లో కూడా మంచి కెరియర్ ఉండాలంటే మంచిగా మీరు చదివి ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క కాలేజీకి అసెట్ కావాలి. అసెట్ అంటే మీరు ఒక మంచి ఇప్పుడే ఉత్పల స్నేహశ్రీ గురించి చెప్పాం. అంటే వాళ్ళు ఇంతమంది 1000 మంది పిల్లలు ఉండొచ్చు కానీ వారి పేరు వచ్చింది. ఎందుకంటే ఎస్ ఆ కాలేజీకి మోడల్. ఆ విధంగా ప్రతి ఒక్కరు చదివే విధంగా మరి మీరు బాగా ఆ కాలేజీకి అసెట్ కావాలి. మీ యొక్క ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతం నుంచి ఆ విలేజ్కి అసెట్ కావాలి. ఈ రాష్ట్రానికే ఆదర్శం కావాలని మనసారా కోరుకుంటూ మీ కెరియర్ బాగుండాలని మరొక్కసారి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన డిఓ గారు వాళ్ళందరి టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో విద్యను నేర్చుతున్నటువంటి విద్యార్థుల ప్రతిభను చెప్పారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు విద్యాశాఖ కమిటీ మెంబర్స్, మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులే కాకుండా విద్యను మరింత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలి అనేసి ఏర్పాటు చేసిన కమిటీలో కీలకమైన మెంబర్స్ అయినటువంటి శ్రీమతి పనబాక లక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను వారి సందేశం ఇవ్వడానికి. పెద్దలు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు చైర్మన్ పెద్దలు బిఆర్ నాయుడు గారికి, ఈఓ ముద్దాడు రవిచంద్ర గారికి, జేఈఓ శరత్ గారికి, నా సహచర బోర్డు మెంబర్లు భాను గారికి, సదాశివ గారికి, జానకీదేవి గారికి, అలాగే సిఎస్ఓ మురళీకృష్ణ గారికి, డిఈఓ గారికి, నా ముందున్నటువంటి పెద్దలకు, పత్రికాలేఖల వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. స్టూడెంట్స్కి నా విషెస్. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు గమనించండి, అంతకు ముందున్నటువంటి మీ కాలేజ్ ఎలా ఉంది, ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చినాక, కొత్త బోర్డు వచ్చినాక, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా అయితేనేమి, ఈఓ రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విద్యారంగం ఎలాగుందో మీరు ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకనంటే ఈ ప్రభుత్వానికి ముఖ్య ఉద్దేశము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కానీ, విద్య, వైద్యం దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. కాబట్టే ప్రైవేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాఠశాలలు ఏ మాత్రం తీసిపోవు అని చెప్పన్న దీనికి ఈరోజు రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజేషన్ చేయటం జరిగింది. దాన్నే ఆదర్శంగా తీసుకొని ఈరోజు మా బోర్డు అయితేనేమి, అధికారులు అయితేనేమి ఈ కాలేజెస్కి కానీ స్కూల్స్కి కానీ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కలగజేయటం కూడా జరిగింది. ముఖ్యంగా మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఫలానా వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ సన్మానించుకుంటున్నాము. అలాగా మీరు కూడా బాగా చదువుకోవాలా. మా వైపు నుంచి పూర్తి సహాయక సహకారాలు మీకు అన్నీ ఉంటాయి. మాకు ఇది కావాలా, మా కాలేజీకి ఇది కావాలని అడగండి. మేము అన్నీ మీకు పన్నెండులో పెట్టి మీ ముందు పెడతాము. మేము అడిగేది ఒకటే, మీరు బాగా చదవండి, మనకి పేరు ప్రతిష్టలు తీసుకురండి అని చెప్పని మీకు కోరుతా ఉన్నాను. అలాగే మీకు మంచి స్పోర్ట్స్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మనకి ఈ రోజున
స్పోర్ట్స్కి సంబంధించి కూడా చాలా మంచి ఎక్విప్మెంట్స్ కానీ స్టేడియంస్ కానీ అన్నీ ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకోండి. ప్రతిదీ ఉపయోగించుకొని తిరుపతికి మంచి పేరు తీసుకురావాలా, టీటీడీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమో వెంకటేశ్వర. తదుపరి మన ప్రీతమ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారిని సాధారణంగా సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారికి, పెద్దలు, గౌరవనీయులు, తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవిచంద్ర గారికి, శరత్ గారికి, అలాగే నా తోటి సభ్యులు పనపాక లక్ష్మి గారికి, జానకి గారికి, సదాశివం గారికి, సివిఎండ్ఎస్ఓ మురళి గారికి, మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ పనికుమార్ గారికి, నా ముందున్నటువంటి స్వామి వివేకానంద కలలు కన్నటువంటి నవభారత నిర్మాణ కర్తలు మీరు మిత్రులారా, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన జేయు గారు చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాదాపు 33 కళాశాలలు, 19,700 మంది విద్యార్థుల్ని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి చదివిపిస్తున్నారు మిత్రులారా. నేను కూడా ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థిని. 1988లో జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థి. నాకు అప్పటికి ఇప్పటికీ టీటీడీ విద్యా సంస్థలను గమనిస్తుంటే ఈ 2 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగంలా కనపడుతుంది నాకు. ఎప్పుడు లేనటువంటి విధంగా 162 కోట్ల రూపాయలు కేవలం విద్యార్థులకి కేటాయించడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఒకసారి జూనియర్ కాలేజీ నుంచి నాకు ఒక కంప్లైంట్ వచ్చింది, హాస్టల్లో సీట్లు ఇబ్బంది పడుతున్నారు అంటే. నేను ఒకసారి అక్కడికి వెళ్ళా, అంత రైతుకు సంబంధించి బిడ్డలు. వెంటనే మా చైర్మన్ గారికి ఫోన్ చేశా, హైదరాబాద్లో ఉన్నారు వారు. ఫోన్ చేస్తే, అన్న ఒకసారి మీరు వస్తే బాగుంటుందంటే, నేను రేపే వస్తున్నాను, కాలేజ్ విజిట్కి పోదాం ఉన్నారు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మన ఎస్పీడబ్ల్యూ కాలేజీకి వచ్చారు. ఆ రోజు రివ్యూ తీసుకొని స్పాట్లో 250 సీట్లు చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది మిత్రులారా. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం, డే స్కాలర్స్ ఇబ్బంది పడుతున్నారన్న వారు కూడా భోజనం పెడతామంటే దానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇది ఒక స్వర్ణ యుగంగా నేను చెప్తున్నా. ఈ మధ్య ఒక మంచి టీం వచ్చింది మనకు. రవిచంద్ర గారు వచ్చిన తర్వాత ఒకసారి వారి దగ్గరికి వెళ్తే చెప్పారు, ఎడ్యుకేషన్కి ఏమి కావాలన్నా నేను చేస్తాను, మీరు ప్రపోజల్ పెట్టండి, నేను ఇమీడియట్గా సైన్ చేస్తానని చెప్పి మనకి ఈఓ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక మంచి టీంని కూడా ఇచ్చారు మనకు. శరత్ గారు, జేయు గారు, అలాగే మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ పనికుమార్ గారు. ఏం అడిగినా మిత్రులారు మీరు నమ్మరు, మేము ఏం ప్రపోజల్ చెప్పినా నో అనకుండా మీ భవిష్యత్ కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీ తల్లిదండ్రులకి ఏ విధంగా బాధ్యత ఉందో ఆ బాధ్యత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులుగా, అధ్యక్షులుగా, యాజమాన్యం కూడా మేము బాధ్యత తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా క్రమశిక్షణ, జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం మిత్రులారా. ఈరోజు గురువుల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీత ఈ విశ్వానికి అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా సాందీపుని దగ్గర శిష్యుడే. కాబట్టి ఎటువంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ తన విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గురువులు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులకి ఏ విధంగా గౌరవం ఇస్తామో అదే విధంగా మీకు విద్యను చెప్తున్నటువంటి గురువులు కూడా ఆ విధంగా గౌరవం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరి తరపున చైర్మన్ గారికి, ఈఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, ఈసారి దాదాపు 10,000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. మనకు 900 వరకే విద్యార్థుల్ని చదివించే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ఏడాదికి ఒక నూతన భవనాన్ని నిర్మించి భవిష్యత్తులో మిగతా విద్యార్థులు కూడా అవకాశం కల్పించే దిశగా మనం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలు బిఆర్ నాయుడు గారిని, మా ఈఓ గారిని కోరుకుంటూ, భవిష్యత్తులో మీరందరూ ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీకు అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. గోవిందా నారాయణ. చాలా అద్భుతంగా వారికి మెసేజ్ అందించినందుకు మన ప్రియతమ పాలక మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు ముందుగా వారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఒక చక్కటి చిన్నారులు బ్యాలే ప్రదర్శన చేశారు. ఆ బ్యాలే చూస్తుంటే మన యొక్క
విద్యా సంస్థలు ఏ స్టాండర్డ్లో ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళకు కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రతిభా పురస్కారాలు ఉన్నాయి, నన్ను రమ్మని రిక్వెస్ట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి జేఓ గారు, శరత్ గారు ఉన్నారు. వీళ్ళందరికైనా మహా అద్భుతమైనటువంటి ఈవో మనకు ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు. వీరు ముగ్గురు ఆధ్వర్యంలో సుమారు 20,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. ఎందుకంటే ముగ్గురు కూడా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులే, ఏ నెగిటివ్ లేదు వాళ్ళలో. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అందరం కూడా వారి యొక్క ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద ఇక్కడ టీటీడీ విద్యా సంస్థల్లో చేర్పించి చదివిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. మీరు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే మా పాలక మండలి వెంటనే ఆమోదిస్తుంది. ఇందులో ఏమాత్రం ఆలస్యం ఉండదు. కాబట్టి ఈఓ గారు కూడా కార్మిక పక్షపాతి. నేను కొన్ని సందర్భాల్లో చూశాను, టీటీడీ ఉద్యోగస్తులకు కూడా ఏదో ఒకటి చేయాలి మనము వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అనేటువంటి తపన ఆయనలో నేను చూశాను. నిజంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఈవో మనకి ఈ రోజుల్లో చాలా అవసరం. పాజిటివ్ నేచర్ ఉండాలి. నెగిటివ్ నేచర్ ఉంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా మీరు ఒక అప్లికేషన్ పెడితే టీటీడీ బోర్డు అంగీకారం తెలుపుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వారి చేతుల మీదుగా ఎవరైతే మనం ఇంతకుముందు జేఓ శరత్ గారు పేర్కొన్నటువంటి టాపర్స్ ఉన్నారో, ప్రణవి గారు, ఉత్పల గారు, నేహాశ్రీ గారు, వారి ముగ్గురిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి తల్లిదండ్రులతో బాటుగా వారి ముగ్గురికి సార్ చేతుల మీదుగా పురస్కారం అందించడం జరుగుతుంది. చిరంజీవి ప్రణవి, చిరంజీవి ఉత్పల, చిరంజీవి నేహశ్రీ. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి శ్రీ సదాశివరావు గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి తమ సందేశాన్ని అందిస్తారు. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారికి, జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ శ్రీ శరత్ గారికి, డిఈఓ శ్రీ ఫణికుమార్ నాయుడు గారికి, మరియు నా సహచార బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి, పనబాక లక్ష్మి గారికి, జానకిదేవి గారికి అందరికీ నా యొక్క అభినందనలు. ప్రప్రథమంగా ఈరోజు
ఈ యొక్క టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 9,000 మంది విద్యార్థులకి మొట్టమొదటిసారిగా ఈ ప్రతిభా పురస్కారాల అవార్డులు చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. వీరందరికీ ఈ టీటీడీ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఈ అవార్డులకు ఎంపికైనటువంటి విద్యార్థులందరకు నా యొక్క శుభాకాంక్షలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవిచంద్ర గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము తరచూ కలుస్తూ ఉంటాము. సారు వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సార్ ఇచ్చినటువంటి ప్రయారిటీ, తను జాయింట్ కలెక్టర్ గాను వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు ఎడ్యుకేషన్ అటువంటి ప్రత్యేక శ్రద్ధతో ఉండేవారు. చాలా స్కూల్స్ అని డెవలప్ చేశారు. ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క అనుభవాన్ని ఈ తిరుపతి దేవస్థానంలో మనం ఎందుకు చేయకూడదు అనే సంకల్పంతో ఆయన శరత్ గారు చెప్పారు. ఆ విధంగా తగినటువంటి సూచనలు ఆయన చేయటం జరిగింది. తద్వారా ఈ తిరుపతి దేవస్థానం యొక్క విద్యా సంస్థలకు ఈ విధమైన మహాదశ జరుగుతుంది. ప్రప్రథమంగా ఈ బోర్డు, ఈ పాలక మండలి తీసుకున్న తర్వాత 160 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం నిధులు ఇవ్వటం టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి. ఈ యొక్క విద్యా సంస్థలను వాటికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మా యొక్క ఇంజనీరింగ్ అధికారులది. మరియు ఈ యొక్క జేఈఓ గారు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి చేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క విద్యార్థులందరికీ నా యొక్క అభినందన తెలుపుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దలకు ఒక్కసారి నా అభినందన తెలుపుకుంటూ నేను ముగించున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం ఎంతో సమయంగా నిరీక్షిస్తున్నటువంటి మన తిరుపతి దేవస్థానంలో శ్రీకార్య నిర్వహణాధికారి గారైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. వేదిక మీద ఉన్న పెద్దలకు, సహచర అధికారులకు, పూజ్య గురువులకు, పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. ముందుగా మీ ప్రతిభని చాటి చాలామంది పిల్లలకి స్ఫూర్తిని ఇచ్చే విధంగా నిల్చున్నందుకు, మంచి మార్కులు తెచ్చుకుని ఈరోజు ప్రతిభా పురస్కారాలు స్వీకరిస్తున్న అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. వాళ్ళ ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, గురువులకు కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. నా ముందు చాలామంది చాలా చెప్పి ఉన్నారు. ఒక మంచి వాతావరణం ఏంటంటే దైవ సన్నిధి, ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ కటాక్షం అంటే కటాక్షం, లేకపోతే చల్లని చూపు ఈ టీటీడీలో జరుగుతున్న వివిధ వ్యవస్థల మీద ఎప్పుడూ ఉంటుంది. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటి అయిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీలో ఉంది. అది మన అందరికీ కూడా ఒక మంచి కాలేజు. ప్రభుత్వ వ్యవస్థలో అంటే సెమీ ప్రభుత్వ వ్యవస్థలో ఎంత చక్కగా నడిపించవచ్చో నిరూపించబడింది. అదేవిధంగా మన తిరుపతిలో కూడా అన్ని విద్యా వ్యవస్థలు అదే స్థాయికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నాయి. దానికి గురువులకి కావలసిన అన్ని వసతులు ఇప్పుడు ఉన్న పాలక మండలి సమకూర్చడానికి అనుకూలంగా ఉంది. ఏమేమి అవసరమో అన్నీ చేయటానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన నిధులు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయటం జరుగుతుంది. పిల్లలందరికీ మనవి, దయించి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి రావాల్సిందిగా మనవి. ఒకే ఒక్క కాలాతీతం, ఒకే ఒక్క మాట చెప్తాను. ఇక్కడ ఇందాక మాట్లాడుతూ భానుప్రకాష్ గారు చెప్పారు, ఇక్కడ ఎక్కువ మంది రైతు పిల్లలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవారు అని. మీకేమైనా స్ఫూర్తినిస్తుంది, మీకేమైనా భావన కలుగుతుంది అంటే చెప్పగలను. నేను కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబమే. మా అన్న ఇప్పటికీ వ్యవసాయమే చేస్తుంటారు.
మా అన్నదమ్ములకి నాకు ఉన్న ఏకైక తేడా విద్య. కేవలం విద్య వలన ఒక 3 జిల్లాలకి కలెక్టర్ చేయగలిగాను. ఈ చిత్తూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, ఈస్ట్ గోదావరి జిల్లాకి. కేవలం విద్య వలన కొన్ని డిపార్ట్మెంట్స్కి దిశానిర్దేశం చేయగలిగి నిర్ణయాలు తీసుకునే స్థాయికి, సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాం. కేవలం విద్య వలన ఈరోజు విద్య ప్లస్ వివిధ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాని వలన ఈరోజు ఈ మహాసంస్థానానికి ఈఓ టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాగలిగారు. ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళం మధ్య తేడా ఏముంది అంటే విద్య ఒక్కటే. మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటే, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అనుకుంటే అన్నింటికన్నా సులభమైన మార్గం విద్య. విద్యని చక్కగా నేర్చుకోండి, ఉపయోగించుకోండి. తద్వారా సమాజంలో మంచి పౌరులుగా, 10 మందికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేయటానికి మంచి అవకాశం ఉంటుంది. మీ చేయప్పుడు ఇట్లా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్లా కన్నా మనందరికీ ఇట్లా ఉండాలనే కదా కోరిక. కాబట్టి మీ చేయ ఎప్పుడు ఇట్లా ఉండాలి అంటే విద్య అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. అది సమానంగా మన అందరికీ అందుబాటులో ఉన్న మార్గం. అది కేవలం మన మీద ఆధారపడే ఉంది, ఎవరి మీద ఆధారపడి లేదు. నేను చదువుకుంటే నాకు ఉపయోగపడుతుంది, నా మిత్రుడు చదువుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది ఎవరు దొంగిలించలేనిది, అది శాశ్వతంగా మీతో ఉంటుంది. ఒక రోజు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల వలన ఒక అడుగు వెనకపడినా మళ్ళీ నిలదొక్కుకోవడానికి పనికొచ్చేది విద్య. ఆస్తి ఒక్కసారి పోతే మళ్ళీ సంపాదించుకోవటం కష్టం. ఏదైనా కారణం వలన విద్య ఉంటే ఒక ఉద్యోగం పోయినా రెండో ఉద్యోగం సంపాదించుకోవటానికి ఉపయోగపడేది విద్య. ఏ కారణం వల్లైనా ఒక విధంగా వెనకబడితే మళ్ళీ నిలదొక్కుకోవటానికి ఉపయోగపడేది విద్య. అది సమానంగా అందరికీ అందుబాటులోకి తేవాలి అనేది పాలక మండలి మా అందరికీ ఉద్దేశం. ఏ చిన్న ఆర్థిక ఇబ్బందుల వలన మన దగ్గర చదువుతున్న పిల్లలు బయట కార్పొరేట్లో చదువుతున్న పిల్లలకి ఏ విధంగా తీసిపోని విధంగా ఉండాలనేది మాకు ఇచ్చిన మ్యాండేట్. దానికి అనుగుణంగా అవన్నీ కూడా మీకు సమకూర్చి మీరు బాగా చదువుకోవడానికి తోడ్పాటుపడతామని చెప్తూ, పూజ్య గురువులందరికీ మనవి, మీరు చేస్తున్న మహా కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా ఉంటుంది. కాబట్టి దయించి మీకేమైనా ఈ విధంగా చేస్తే మేము ఇంకా మా పిల్లల్ని బాగా చదివించగలుగుతాము, బాగా అభివృద్ధిలోకి తేగలుగుతాము అని చెప్తే తప్పకుండా సూచించండి. మీ సూచనలు తీసుకుని వీలైనంత వరకు అన్ని సమకూర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇంత చక్కని కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన శరత్ గారు, వారి టీంకి మనస్ఫూర్తి అభినందనలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ప్రతిభా పురస్కారాలు ప్రారంభిద్దాం. ముందు వచ్చి ఎస్వి హై స్కూల్ తిరుపతి.
Namo Venkatesaya. Respected Chairman Garu, EO Garu, Honorable Members of the TTD Board, JO Garu, distinguished guests, principals, teachers, parents and our wonderful students. As we come close to the first ever Pratibha Award ceremony, allow me a few moments to thank you. My thanks above all to Lord Sri Venkateswara, whose blessings made this possible. I thank our Honorable Chairman for the vision behind this transformation and for sanctioning 162 crores that will carry it forward. I thank our Executive Officer for the steady support that turned out this idea into reality, and our Joint Executive Officer for so ably anchoring today's ceremony. My thanks also to the members of the Trust Board and the Education Committee, whose recommendations made this program possible, and to our guests and to our educationists for their valuable guidance. To our principals and teachers, thank you for nurturing our students. To our parents, thank you for every quiet sacrifice and being behind their success. And to our students, thank you for giving us all a reason to celebrate. Many thanks as well as to every TTD department that worked behind the scenes to make this event possible, and the media especially for carrying this story forward. Let today be remembered not as the end of an event, but the beginning of a tradition. Thank you all once again. Om Namo Venkatesaya. National Anthem. Namo Narayanaaya.